అమ్మాయిలు జరభద్రం. ఇలాంటి మాటలు మనం ప్రతిసారి, ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. ప్రతిరోజు ఒక మహిళ గురించో, ఒక మైనర్ బాలిక గురించో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. మహిళపై అత్యాచారం జరిగింది. వృద్ధురాలపైన కూడా అత్యాచారం జరిగింది అని. మైనర్ బాలికల్ని వదిలిపెట్టట్లేదు. మామూలు మహిళల్ని వదిలిపెట్టట్లేదు. వృద్ధ మహిళల్ని కూడా వదిలిపెట్టట్లేదు. మొన్న రీసెంట్గా ఒక మైనర్ బాలిక పైన 9th క్లాస్ చదువుతుంది. మైనర్ బాలిక పైన అది ఏపీలో జరిగిన సిచ్యువేషన్. నలుగురు అత్యాచారం చేశారంట. 2024 నుంచి కూడా అత్యాచారం చేస్తూ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారంట. అందులో ఒక ముసలి నక్క ఉన్నాడు. ఆ ముసలి నక్క గురించి ఏం చెప్పాలి? మనవరాలు వయసున్న ఆ అమ్మాయి పైన అఘాయిత్యం, ఈ అత్యాచారం చేయడం ఎంతవరకు కరెక్టు? అదే కాక ఆ అత్యాచారం చేసిన దాంట్లో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడంట. ఒక 24 ఇయర్స్, ఇంకొకతను ఇలా నలుగురు. ఏంటి అమ్మాయి డల్గా ఉంది అని చెప్పి వాళ్ళమ్మ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె 5 నెలల గర్భవతి అంట. ఎంత దారుణం అయిపోతుందంటే సమాజంలో ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా మగ పురుగులు ఆడపిల్లల్ని ఎవ్వరిని వదలట్లేదు. మైనర్ కానీ, మేజర్ కానీ, వృద్ధులు కానీ, ఇంకెవరైనా సరే. ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకు తెలియట్లేదు. యాసిడ్ దాడి జరిగినప్పుడు సజ్జనార్ ఎలా అయితే ఎన్కౌంటర్ చేసి పడేశారో, అలాంటి ఒక సిస్టమ్ చాలా గట్టిగా వస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. లేదా కోర్టుల నుంచైనా ఒక తీర్పు వస్తే ఇంకా చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏదైనా చట్టం ప్రకారమే జరగాలి అంటారు కదా. సో మనం ఏమీ చేయలేము. ఇలా చేశారు అని చెప్పి పక్కనోడికి ఏదైనా జాలి పుట్టొచ్చు, వీళ్ళని చంపేస్తే బాగుండు అని. ఆ చట్టాన్ని మన చేతుల్లో తీసుకోలేం కాబట్టి మనం ఏం చేయలేము. అందుకని చట్ట ప్రకారమే ఇలాంటి చట్టాలు అమల్లోకి రావాలి. కోర్టులు ఒకటి సూచిస్తే బాగుండు అని నా ఒపీనియన్, నాకు అనిపిస్తుంది. ఇలాంటివి జరిగినప్పుడు తెలిస్తే పోలీసులు అక్కడికక్కడే కాల్ చేస్తే ఎంత బాగుంటుంది అని ఒక చట్టం వస్తే ఎంత బాగుంటుంది. ఇదైతే నా ఒపీనియన్. సో ఏది ఏమైనా సరే అమ్మాయిలు, మీరు గుడ్డిగా నమ్మేయకండి. అందులో మైనర్ బాలికల పైన ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. మైనర్ బాలికలు గుడ్డిగా మగవాళ్లను నమ్మి మీరు క్లాస్మేట్ అయినా ఇంకేదైనా సరే వాళ్ళతో కలిసి వెళ్ళకండి, కలిసి ఉండకండి, కలిసి మద్యం సేవించకండి అని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నిన్న హైదరాబాద్లో బీటెక్ విద్యార్థి వాళ్ళ క్లాస్మేట్తో కలిసి వెళ్తే బలవంతంగా మద్యం సేయించి అత్యాచారం చేశాడంట. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అయినా కూడా అమ్మాయిలు ఎక్కడా కూడా ఇది వద్దు, ఇది చెయ్యొద్దు అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో దానికి చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి. బట్ రీజన్ ఏదైనా సరే, మగాళ్లతో మనం ఇలా వెళ్తున్నాము అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏమవుతుందో అని ఒక భయం కూడా పెట్టుకోండి. లేదా మీరు ధైర్యంగా పోరాడండి. ఆ ధైర్యమే మనకు ఒక గట్టి ఆయుధం అనుకోవాలి. ఎనీవే, మనం చెప్తూనే ఉంటాం, న్యూస్లో కూడా మాట్లాడుతూనే ఉంటాము. అయినప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలు, బీ కేర్ఫుల్.